చావా మూవీ రిలీజ్ అయింది. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ మీద పూర్తి నేషనలిస్టిక్ పర్సెప్షన్. ఇది ఎక్కువైంది. అంటే ఈ కంపారిజన్ ఎట్లా మొదలైందంటే చూశారు కదా, ప్రధానమంత్రి మోడీ జాతీయ భావాలకి అనుగుణంగానే సినిమాల నిర్మాణం కూడా జరుగుతోంది. ఒక పక్క ప్రధానమంత్రి మంచి సంబంధాలు నెరపాలనుకుంటున్న యుఎస్లో కూడా నేషనలిస్ట్ గవర్నమెంటే ఉంది. సో ఇలాంటి ఇంపాక్ట్ ఏమన్నా అంటే రాబోయే రోజుల్లో, అంటే ఓవర్ నైట్ ఏదో అయిపోతుందని కాదు, రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంపాక్ట్ బలపడే అవకాశం ఉంటుందా? ఆ ప్రభావం చాలా బలపడే అవకాశం ఉంటుందా? అంటే సార్ ఇప్పుడు 2 రకాలుగా చెప్పుకోవాలి సార్ ఇది. అంటే ఒకటేమో అమెరికన్ నేషనలిస్ట్ పాలిటిక్స్ అనేది ఒక రకంగా చూసుకుందాము. అంటే దాని గురించి చిన్నగా బ్రీఫ్గా చెప్తాను. అంటే అమెరికాలో చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ మీద ఎక్కువ ఉండకూడదు కూడా. సో ఎందుకంటే అమెరికన్ అమెండ్మెంట్స్లోనే అది ఉంది. కాకపోతే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు రిపబ్లికన్స్ ఏమవుతుందంటే కొంత చర్చ్కి లోబడి ఉండి చర్చ్ సిద్ధాంతాలని మనం నడుపుదాము అనే మూడ్లో ఉన్నారు. అంటే అదే ప్రాసెస్లో ఇప్పుడు మన టెక్సస్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టున్నాము. టెక్సస్ గవర్నర్ కూడా స్కూళ్ళల్లో, ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కనుక మీరు బైబిల్ చదువులు కనుక చెప్తే మీ ప్రతి స్కూల్కి ప్రతి విద్యార్థికి ఇంతని ఎక్స్ట్రా ట్యాక్స్ ఇస్తాము అని చెప్పి ఒక రూల్ తెచ్చారు. అది కాకపోతే అది కొంత డెమోక్రటిక్ ప్రాసెస్లోనే ఏ స్కూల్కి ఆ స్కూల్, ఏ బోర్డుకి ఆ బోర్డు వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. మాకు 60 రూపాయలు 70 రూపాయలు ఎక్స్ట్రా వచ్చే డబ్బులు మాకు అక్కర్లేదు, మేము అవి చెప్పము అని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవచ్చు. సో అలా అది మనకి ఇక్కడ ఉంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఇప్పుడు మీరు చావా సినిమా చెప్పినట్టుగా ఇప్పుడు చావా సినిమాని మనం అంటే రకరకాలుగా చూసుకోవాలి సార్. ఇప్పుడు అంటే ఒకప్పుడు చావా సినిమా అంటే ఈ ఛత్రపతి శివాజీ వీటి మీద సినిమాలు తీద్దామని కృష్ణ గారికి చాలా ఉండేది. మేము కృష్ణ గారి అభిమానులం కాబట్టి చెప్తున్నాము. కృష్ణ గారికి చాలా ఉండేది. కానీ కృష్ణ గారు ఆ సినిమాని ఎప్పుడు తీయలేదు. ఎందుకంటే దాంట్లో ఒక మతపరమైన ఇష్యూస్ వస్తాయేమో మనకు ఎందుకులే అని చెప్పి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం సార్. ఇప్పుడు భారతే ఖోజ్ అని చెప్పి నెహ్రూ గారు ఆ రోజుల్లో నెహ్రూ బుక్ మీద ఒక సిరీస్ తీశారు మన ఇండియాలో, మన దూరదర్శన్లో వచ్చేది. దాంట్లో నసీరుద్దీన్ షా వచ్చి శివాజీ పాత్ర చేస్తే ఓంపురి ఏమో అక్బర్ పాత్ర చేశారు. ఇవాళ రోజున నసీరుద్దీన్ షా శివాజీ పాత్ర చేస్తున్నారు, ఓంపురి అక్బర్ పాత్ర చేస్తున్నారు అని అంటే ఇండియన్ నేషనల్ మీడియా ఒప్పుకుంటుందా? అన్ఫార్చునేట్ కదా సార్. అంటే అంటే ఒక 20 ఏళ్లలో మనం ఎక్కడి నుంచి ఎక్కడ దిగజారిపోయాం. ఈ నటుడు ఈ పాత్ర చేయగలడా లేదా అనే దగ్గర నుంచి ఈ నటుడు ఎందుకు చేయాలి, మన 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 మతం నటుడు ఎందుకు చేయలేడు అనే పరిస్థితికి మనం దిగజారామనేది నేను అనుకుంటున్నాను. అంటే అంటే మనం ఇప్పుడు సినిమా పరంగా చూద్దాం సార్. ఇప్పుడు చావా సినిమా నేను కూడా చూశానండి. సినిమా అద్భుతంగా ఉంది, ఒక ఎమోషన్ని పండించింది. కానీ సినిమాలో కూడా మీరు స్లోగా చిన్న చిన్న న్యూవాన్సెస్ చూస్తే, ఇప్పుడు ఔరంగజేబ్ పాత్ర చేసిన అక్షయ్ ఖన్నాకి ఎప్పుడు చేతిలో ఒక అది కుట్టుకుంటూ ఉంటాడు. ఔరంగజేబ్ ఆ రోజుల్లో ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు వాడుకునేవాడు కాదు. సొంత ఖర్చులకి ఎప్పుడు తన ధనం తనే వాడుకునేవాడు. అందుకని ఆ టోపీలు తయారు చేసుకుని ఆ టోపీలు అమ్మటం, ఈ ఖురాన్ అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు కాబట్టి ఖురాన్ని ప్రతి పుస్తకాల మీద రాసి ఖురాన్ పుస్తకాలు అమ్ముకోవటం, ఆ డబ్బులతో ఆయన జీవించేవాడు. ఈవెన్ ఔరంగజేబ్ చనిపోయినప్పుడు కూడా ఔరంగజేబ్ మన సమాధి మీద ఇట్లా తాజ్మహల్ లాగా పెద్దదేవి కట్టకండి, నా మీద ఒక చిన్న అంటే సబ్జాగీతలు మొక్కోటి పెట్టండి, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోనే నా సమాధి అంటే నా కింద కట్టండి అని చెప్పి పెట్టుకున్నాడు. మీరు అంటే ఇప్పుడు శివాజీ మహారాజుని కూడా మనం ఏమనుకుంటాం అంటే శివాజీ మహారాజ్ హిందూ కింగు, ఈయన ముస్లిం కింగు ఇట్లా అనుకుంటాం. కానీ దే ఆర్ ఆల్ కింగ్స్ సార్. దే వాంట్ కింగ్డమ్, దే వాంట్ ఉమెన్. లెట్స్ ఫేస్ ఇట్. ఇది రియాలిటీ. ఎందుకంటే మీరు శివాజీ మహారాజ్ రాజులుగా ఉన్నప్పుడు కూడా మన తెలంగాణ నిజాం ప్రభువుతో ఒప్పందం చేసుకున్నాడు. ఔరంగజేబుతో ఒప్పందం చేసుకుని బిజాపూర్ మీద యుద్ధానికి వెళ్ళాడు. ఈవెన్ సంభాజీ మహారాజు కూడా ఔరంగజేబు పక్కకెళ్ళి సొంత తండ్రి మీద యుద్ధం చేశాడు. ఇట్లాంటివన్నీ మన చరిత్రలో చాలా వక్రీకరించినవి, చాలా ఇంట్రికసీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని మనం పట్టించుకోకుండా మనకి కావాల్సిన డీటెయిల్స్ మనం తీసుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే శివాజీ గ్రేట్ హిందూ కింగ్, ఔరంగజేబ్ ముస్లిం కింగ్ అనుకుంటాం. అది తప్పు సార్. అది ఎందుకంటే శివాజీ గారితో ఎక్కువ యుద్ధాలు చేసింది ఔరంగజేబ్ తరఫున రాజా జైసింగ్ హిందూ కింగే సింగే మీద ఎక్కువ యుద్ధాలు చేశాడు. అంటే పక్కన వీళ్ళు కూడా ఉన్నారు, ఖాన్స్ కూడా ఉంటారు. కానీ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు అఫ్జల్ ఖాన్ ఉన్నాడు. అఫ్జల్ ఖాన్ని శివాజీ గారు చంపేశారు అనేది మనకు చరిత్ర మూలం. అదేంటిది మన టైగర్ క్లాస్తో చంపారు అనేది నిజమే, కరెక్టే సార్. ఇప్పుడు అఫ్జల్ ఖాన్ పక్కన ఉన్నది ఎవరు? కృష్ణ పండిట్. ఆ రోజున అఫ్జల్ ఖాన్ పక్కన 5 ఉంటే 5లో 2 హిందూ పండిట్లు ఉన్నారు. దేర్ వాజ్ నెవర్ ఎ రిలీజియన్ సార్. దేర్ వాజ్ నెవర్ ఎ రిలీజియన్ ఇన్ ఇండియన్ హిస్టరీ.
ఈ ఇండియన్ హిస్టరీని డిస్టార్ట్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 30 అంటే ఈ 200 ఇయర్స్లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని విడగొట్టడానికి వాడు హిందూ కింగ్, వీడు ముస్లిం కింగ్, వాడు అది వీడిది అని చెప్పి మన మధ్యలో గొడవలు పెట్టడానికి తయారు చేసిందే తప్ప ద కింగ్స్ వాంటెడ్ కింగ్డమ్, ద కింగ్స్ వాంటెడ్ ట్యాక్సెస్, ద కింగ్స్ వాంటెడ్ దేర్ లగ్జరీ. శివాజీ గారు ఎప్పుడు అన్ని కోటలు ఎందుకు రైడ్ చేశాడు సార్? ప్లేస్లు, ఎంటీ ప్లేస్లు ఎందుకు రైడ్ చేయలేదు? హీ వాంటెడ్ ఫోర్ట్స్. ఆ ఫోర్ట్స్తో జాగీరదారులు వస్తారు, జాగీరదారుల దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఇది మీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు సంభాజీ మహారాజు 9 ఏళ్ళు ఉన్నప్పుడు శివాజీ గారికిను ఔరంగజేబ్కి పొత్తు కుదిరినప్పుడు మీకు మన్సబ్దారి ఇస్తానంటే, అప్పట్లో మన్సబ్దార్ అంటారు పర్షియన్ భాషలో. మన్సబ్దార్ అంటే ఒక ఏరియాకి అది. శివాజీ ఏం చేశారంటే తను తీసుకోకుండా మన్సబ్దారి కొడుకు సంభాజీకి 9 ఏళ్ళ కొడుకు అది ఇప్పించాడు. ఎందుకు ఇప్పించాడు? అప్పట్లో ఔరంగజేబుకి ఉన్న అధికారం ఏంటంటే, మిమ్మల్ని నేను మన్సబ్దారిగా తీసుకున్నాక మిమ్మల్ని నార్త్ ఈస్ట్కి పంపించవచ్చు, అస్సాం పంపించవచ్చు, లేకపోతే పఠాన్గా పాకిస్తాన్కి పంపించవచ్చు, ఎక్కడికైనా పంపించవచ్చు. అలా పంపించకుండా ఉండటానికి అని చెప్పి కొడుకుని అక్కడ చేశాడు. అంటే సార్ వాళ్ళు కావాల్సినప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు సార్, అక్కర్లేనప్పుడు అది తీసుకున్నారు సార్. ఇప్పుడు సంభాజీ మహారాజ్ సైన్యంలో అందరూ హిందువులు ఉన్నారా? లేరు సార్. సంభాజీ మహారాజుకి దగ్గర 16 మంది సైన్యాధిపతులు ఉంటే దాంట్లో 5 హిందువులు సార్. అంటే 5 ముస్లింలు ఉన్నారు సార్. అంటే మనకి చరిత్రని అంటే అంటే మా చిన్నప్పుడు అంతా అనుకునే వాళ్ళం ఏంటంటే, వెస్ట్ బెంగాల్ ఎందుకు డెవలప్ అవ్వలేదు అని అంటే, వెస్ట్ బెంగాల్ ఆల్వేస్ లివ్స్ ఇన్ ద పాస్ట్ అనుకునే వాళ్ళం సార్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు ఇవాళ ఏమవుతుంది అని చెప్పరు. మేము ఒకప్పుడు మాకు ఒకప్పుడు ఇట్లా రైటర్స్ ఉండేవాళ్ళు, మాకు ఒకప్పుడు ఇట్లా హిస్టరీ ఉండేది అని చెప్పుకుంటారు. అలా ఆ పరిస్థితి ఇవాళ మొత్తం ఇండియా వెళ్ళిపోయింది. ఇండియా మొత్తం అంటే ఇప్పుడు మళ్ళీ కన్వీనియంట్గా ఈ బ్రిటిష్ పాలన గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మనకి బ్రిటిష్ అనే వాళ్ళు పొలిటికల్గా ఇర్రెలవెంట్. మనకి రెలవెన్స్ ఎవరు ఉన్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక 18% 19% పాపులేషన్ ఉంది. వాళ్ళని బూచిగా చూపిస్తే పట్టించుకుంటారు. అదే మళ్ళీ సిక్కులను చూపించరు, లేకపోతే క్రిస్టియన్స్ని చూపించరు, వాళ్ళని చూపిస్తారు. ఇది కేవలం ఇందాక మాట అన్నారు అంటే రిపబ్లికన్ పార్టీ చర్చ్ ఇన్ఫ్లుయెన్స్కి లోబడి పనిచేస్తుంది అంటే, ఒక రకంగా ఒక నేషనలిస్టిక్ పర్సెప్షన్ తోటే ఆ పార్టీ ప్రభుత్వం నడుపుతోందనేది అన్యాపదేశంగా అర్థమవుతున్న విషయం. ఇవాళ ఇక్కడ కూడా ముసుగు తీసేస్తే బీజేపీ లెడ్ ఎన్డీఏ కూడా అదే రకంగా చేస్తోంది. సో 2 చోట్ల 2 నేషనలిస్ట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సో ఈ నేషనలిస్ట్ గవర్నమెంట్స్ ఒకే లక్ష్య సాధన. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏంటది? దే ఆర్ కింగ్స్, దే ఆర్ నాట్ ముస్లిమ్స్ ఆర్ హిందూస్ ఆర్ క్రిస్టియన్స్. వీళ్ళు కూడా దే ఆర్ కింగ్స్, దే ఆర్ నాట్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆర్ హిందూస్. సో వీళ్ళు ఒక ఐడియాలజీతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ ఇద్దరు మినహా మిగిలిన లెఫ్ట్ ప్రపంచాన్ని, చైనా ఆధిపత్యంలో ఎక్కువగా ఉన్న లెఫ్ట్ లేదా డెమోక్రట్స్, లెఫ్ట్ కొంచెం లిబరలైజ్ అయితే వాళ్ళు డెమోక్రట్స్ అవుతారు కదా, వాళ్ళు ఇలా పోలరైజేషన్ ఏమన్నా అయ్యే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? ఇది అలా చూడకూడదు సార్ అసలు. అంటే ఇప్పుడు అమెరికాలో ఏంటంటే, అంటే నేను ముందు చెప్పినట్టుగా యూ హ్యావ్ రైట్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ ఆర్ నో రిలీజియన్ అనేది అమెరికా సిద్ధాంతం, కోర్ సిద్ధాంతం. ఇది అమెరికా ఏదో హిందువుల మీద ప్రేమతో తీసుకుంది కాదు. అప్పట్లో ఏమైందంటే అండి, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ టైప్ ఆఫ్ క్రిస్టియానిటీని పుష్ చేస్తున్నారు కాబట్టి అప్పట్లో అంటే దగ్గర 1800s 1700s ఈ రూల్ తెచ్చుకున్నారు వీళ్ళు. కాకపోతే ఏమవుతుందంటే, కొంతమంది మనలాగానే సూడో మేధావులు కొంతమంది మేము ఈ మతం ఉచ్చులో ఉంటే మనం ఇంకా బాగుపడతామేమో అనే ఒక థాట్ ప్రాసెస్లో చేస్తున్నారు. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే అండి, దగ్గర పోయిన 40 yearsలో నాన్ బిలీవర్స్ సంఖ్య పెరుగుతుంది సార్, చాలా విపరీతంగా పెరుగుతుంది. అంటే నో రిలీజియన్ అనే సంఖ్య, నాలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది అన్ఫార్చునేట్లీ. అంటే నేనేమి దేవుడిని నమ్మే వాళ్ళని తప్పు పట్టను సార్. దేవుడిని నమ్మే వాళ్ళు ఉండటం వల్లే కాస్తో కూస్తో ప్రపంచంలో చెడు తగ్గిందని అనుకుంటారు. ఇప్పుడు అందరూ నాలాగా దేవుడిని నమ్మలేనప్పుడు నువ్వు చెడు చేయకుండా ఉండగలిగితే నీకు ప్రపంచానికి ఇబ్బంది లేదు. మనం బాధపడేది, మనం ఇబ్బంది పడేది 2 సార్. ఇందాక మాట్లాడుకున్న FBI గురించి, లేకపోతే దేవుడి గురించి. ఎందుకంటే మనం తప్పు చేస్తే FBIలు ఎత్తుపోతారేమో అనే భయం, లేకపోతే తర్వాత దేవుడు అన్న మనం శిక్షిస్తాడేమో. ఈ 2 భయాలు లేకుండా మనిషి బతకడు సార్. మనిషి అనేవాడు సివిలైజ్డ్ యానిమల్ లాగా ఉండలేడు, ప్యూర్ యానిమల్ అయిపోతాడు. ఆ ప్యూర్ యానిమల్ లేకుండా దేవుడు అనేవాడు గ్యారంటీగా ఉండాలి. ఎందుకంటే చాలామందిని దేవుడు కంట్రోల్ చేసి మంచి మార్గంలో పంపిస్తాడు, నేను అది నమ్ముతాను. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఇండియాలో ఈ చరిత్ర అనేది ఆ పాత స్టోరీలో మిగిలిపోయి కొత్త స్టోరీలోకి రావట్లేదు, మనం అభివృద్ధి చెందిన స్టోరీలోకి రావట్లేదు, ఒక మనిషిలాగా చూసే స్టోరీలోకి రావట్లేదు అనేది ఇబ్బంది. ఇప్పుడు నేను చిల్డ్రన్ మెడికల్ సెంటర్లో పనిచేశాను సార్. నేను పనిచేసినప్పుడు, నేను ఇండియన్ని, మీకు తెలుసు, నాతో పాటు 2 పాకిస్తాన్ వాళ్ళు పనిచేసేవాళ్ళు సార్. ఒక అబ్బాయి పేరు లారెన్స్. ఆ అబ్బాయి మన ఇప్పుడు ఎక్కడంటే మన గోవాలో ఉంటే వాళ్ళ తాతలు ఎవరో మంచి బాగా వండుతారని చెప్పి ఆయన్ని పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ బ్రిటిష్ కమిషన్లో వంటలుగా పెట్టారు. అట్లా ఆయన కరాచీలో పుట్టాడు.
అక్కడే ఇంకొక అమీర్ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నాడు. లారెన్స్ ఏమో డేటాబేస్ అడ్మినిస్ట్రేటరు, అమీర్ ఏమో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, నేను ఆర్కిటెక్ట్ని. ముగ్గురం కలిసే పనిచేయాలి సార్. ముగ్గురం కలిసి హోటల్కి వెళ్ళాలి సార్. ముగ్గురం కలిసి ఆర్డర్ చేస్తే ఎవరి దానికి వాళ్ళు బిల్లు కట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పుకుంటాం సార్. ఇప్పుడు అమీర్ అనేవాడు ముస్లిం అనుకోండి, వాళ్ళకి నలుగురు చెల్లెలు సార్ ఇండియాలో. నలుగురు చెల్లెలు ఉన్నారు సార్ ఇండియాలో. ఇద్దరికి పెళ్ళి అయింది, మొగుళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి ఇక్కడ నుంచి ప్రతి నెల ఒక్కొక్కరికి $200 $300 పంపిస్తున్నాడు. అంటే 12,000 పంపిస్తున్నాడు వాళ్ళు బతకడానికి. ఇప్పుడు అమీర్ అనేవాడు మంచివాడి కింద చూడాలా, నేను చెడ్డవాడి కింద చూడాలా? మనిషిగా అమీర్ ఆయన కుటుంబం కోసం చేస్తున్నాడు సార్, నేను నా కుటుంబం కోసం చేస్తున్నాను సార్. ఇప్పుడు పాకిస్తాన్లో పుట్టిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు, ఇండియాలో పుట్టిన వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు. మనం చేయాల్సింది ఏంటంటే మన సమాజంలో ఉన్న చెడ్డ వాళ్ళని ఎలా పట్టుకుంటాము, వాళ్ళని మన చట్టాల ప్రకారంగా ఎలా శిక్షిస్తామనే చూసుకోవాలి. అది చేస్తున్నామా? మన సమాజంలో మనం చేస్తున్నామా? మన మన మనం మన మన దగ్గర కనుక మన దావూద్ ఇబ్రాహింని ఎప్పుడో పిక్ పాకెట్ చేసినప్పుడే పట్టుకుని ప్రాపర్గా అరెస్ట్ చేసి ప్రాపర్గా చేస్తే ఇవాళ రోజు దావూద్ ఇబ్రాహిం దేశానికి ఛాలెంజ్ అయ్యేవాడా? రైట్. సార్, వీ క్రియేటెడ్ అవర్ ఓన్ ఛాలెంజెస్ సార్. వీ డి నాట్, నోబడి క్రియేటెడ్ యువర్ ఛాలెంజెస్. మనం మన తప్పులు మనం చేస్తున్నాము. మన స్థాయిలో ఉన్న తప్పులు మనం చేయకుండా ఉంటే మనకు దేవుడితో పెద్ద సంబంధం లేదు సార్. రైట్. దేవుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి ఫణిమోహన్ దగ్గరికి వెళ్దాం. ఫణిమోహన్, ఇప్పుడు ఈ $21 మిలియన్ గొడవ ఏంటండి? సముద్రంలో కాకిరెట్ట 183 కోట్ల రూపాయల కోసం ఇండియా అమెరికాని దేబిరించడం ఏంటి? దానికోసం బైడెన్ ఏదో ఒక స్కీమ్ ఒకటి అనౌన్స్ చేసి దాని నుంచి ఇటు పంపించేదో అన్యాపదేశంగా రాహుల్ గాంధీ పార్టీని బతికి